నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి వచ్చిన గెస్ట్ ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో వాళ్ళ నాన్న ఉన్నారు, ఆయన వెనకాల పట్టుదలతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మన రాజు కనకాల గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇట్లా షివర్ అవుతుంది. దేనికి? మీ సినిమాలు అవి ఇవి చూసి కొన్ని నేను భయపడిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని సినిమాలు ఏడిపించారు కూడా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని సార్ అని పిలవాలా, బావా అని పిలవాలా? ఇదేదో బాగుందే రాజా అని పిలవాలా? మీరేదో రెండోది అన్నారు కదా, అదేదో బానే ఉన్నట్టుంది. కాకపోతే ఇమ్ము ఫీల్ అవుతాడేమో. సార్, ఇమ్ము గురించి పక్కన పెట్టేస్తే ఫస్ట్ సుమక్క ఫీల్ అవుతారేమో. సరే, అది పాయింటే గానీ, బట్ బావా బాగుందా సార్? మీ ఇష్టం. మీకేమి ఇష్టం చెప్పండి. నాకు అన్ని ఇష్టమే. ఇప్పుడు మీరు బావా అన్నారు, అది ఇష్టమే. రాజా అన్నారు, అది ఇష్టమే. అంటే మరి అక్క ఫీల్ అవుతారేమో మిమ్మల్ని రాజా అని పిలిస్తే. అది మీరు మాట్లాడుకోండి. అమ్మో, అంటే ఎవరు లేకపోతే అక్క దిక్కు అంటారు కదా. వామ్మో, మీరు నిజంగా చాలా కిసిక్ టాక్ వెళ్ళిపోతున్నారు. సార్, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ హోమ్ టౌన్ సిరీస్ ఇంత పెద్ద హిట్ అయింది కదా, మీకు అసలు ఏమనిపిస్తుంది సార్? నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆహా లాంటి ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయిన వెంటనే రీచ్ చాలా మంది కనెక్ట్ అయ్యి వాళ్ళ హోమ్ టౌన్ ని గుర్తు చేసుకొని వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతూ, యంగ్స్టర్స్ 18, 19, 20 ఇయర్స్ కుర్రాళ్ళ దగ్గర నుంచి, అలాగే నా ఏజ్ గ్రూప్ ఉన్న 50 years, 51 years ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు, అలాగే పెద్దవాళ్ళు కూడా, వాళ్ళందరూ వాళ్ళ జ్ఞాపకాలను అంతా నెమరేసుకుంటూ అంతగా ఫీల్ అయ్యి వాళ్ళు ఆదరిస్తున్నందుకు చాలా చాలా గొప్పగా ఆ ఆనందం అంటే చెప్పలేను. ఎందుకంటే ఇది మిగతా అనుకోండి, సినిమా రిలీజ్ అవుతుంది, వెళ్ళిపోతుంది. బట్ ఈ సిరీస్ మొత్తం అంతా పెట్టిన వాళ్ళు కూడా ఒక ఎపిసోడ్ ఇప్పుడు చూసి తర్వాత రేపు చూద్దాంలే అనుకోవట్లేదు. పెట్టిన దగ్గర నుంచి అలా మొత్తం 5 ఎపిసోడ్లు చూస్తున్నారు. సో ఎవ్రీవన్ దే ఆర్ ఎంజాయింగ్ ది సిరీస్. అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా చాలా కాల్స్ వచ్చాయి, మీరు కూడా బాగా చేశారన్నారు. సో థ్యాంక్ యూ. అలా కలిసి దులిపారు సార్. అసలు మీకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా మీరు అసలు ఇట్లా చింపి పక్కన పెట్టేస్తారు. భయం కాదు నాకు. అంటే ఎస్పెషలీ హోమ్ టౌన్ కి నేను బాగా చేశాననే దానికన్నా అక్కడ బాగా రాశారు, బాగా తీశారు. అది డైరెక్టర్ శ్రీకాంత్ కి హోల్ క్రెడిట్ గోస్ టు హిమ్. సార్ చెప్పగానే మీరు వెంటనే ఓకే చేసేసారు? ఎస్. నాది ఫాదర్ క్యారెక్టర్. యాక్చువల్ గా ప్రజ్వల్ అతనిది మెయిన్ క్యారెక్టర్. అతనిది హోమ్ టౌన్, అతని జ్ఞాపకాలు, నా క్యారెక్టర్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఓకే, ఇది చాలు నాకు, నేను బాగా చేయడానికి, ప్రేక్షకుల దగ్గర నుంచి మెప్పు పొందడానికని ఒకటి ఫిక్స్ అయ్యి ఎస్ డన్ అని చెప్పేసాను. చూసిన వాళ్ళు కూడా సార్, ఇది మన లైఫ్ లో జరిగింది, ఇది మన ఇంట్లో, మన పక్కింట్లో జరిగింది అట్లా ఫీల్ ఉంది. కానీ ఒక సిరీస్ చూసిన ఫీలింగ్ అయితే ఎవరికి లేదు. చూసిన వాళ్ళకి అందరూ ఓన్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఓన్ చేసుకునే ముందు వీళ్ళందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకొని అంత న్యాచురల్ గా పర్ఫార్మ్ చేయకపోతే మీరు ఓన్ చేసుకోరు, ఎవరు ఓన్ చేసుకోరు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ శ్రీకాంత్. అండ్ అది ప్రొడ్యూస్ చేసిన నవీన్ మేడారం గారు, ఆయన కూడా వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఈ సందర్భంగా. అండ్ శ్రీకాంత్ గారు ఎలాగైతే అనుకున్నాడో సబ్జెక్ట్ ని, దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. నాట్ వన్, ఝాన్సీ గారికి కానివ్వండి, ఆనీకి కానివ్వండి, అలాగే ప్రజ్వల్ కానివ్వండి, సాయి కానివ్వండి, అనిరుద్ధ్ కానివ్వండి, అంజీ అని ఉన్నాడు ఆయన, సార్ LIC కట్టడానికి అని అది వస్తుంటాడు చూడండి, ఆయన కానివ్వండి, నా క్లాస్మేట్స్ థియేటర్ మేము చదువుకునేటప్పుడు వేణు పోలసాని అండ్ సత్యనారాయణ అందరూ బాగా చేశారు. ఒక ఫ్యామిలీ, ఒక ఇంట్లో అందరూ కలిపి ఉంటే ఎట్లా ఉంటుందో ఈ సిరీస్ అట్లా ఉంటుంది. ఝాన్సీ అక్క మీ కాంబినేషన్ కూడా అదిరిపోయింది సార్. అసలు ఎలా అనిపించింది సార్ అసలు షూటింగ్ లో ఝాన్సీ అక్క మీరు? వెరీ కంఫర్టబుల్ నాకు, ఎందుకంటే మొదటి నుంచి తను బాగా పరిచయం కాబట్టి తను నాకు ఇదిగో ఇలా చేద్దామన్నా, నేను తనకి కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీరు వచ్చి ఇలా చేద్దామంటే ఈవిడొచ్చి నాకు చెప్పడం ఏంటి, నాకు తెలియదా ఏంటి యాక్టింగ్? మీరు అలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేశారా సార్? ఏదైనా మూవీలో కానీ, ఎవరైనా ఆర్టిస్ట్ తో కానీ, ఈయనతో నేను చేయడం ఏంటి, అయితే ఆవిడతో నేను చేయడం ఏంటి, ఆవిడ చెప్పింది నేను చేయడం ఏంటని, అలాంటివి నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. బహుశా ఎవరైనా నేను చెప్పినప్పుడు వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యి ఉండొచ్చేమో, నాకు తెలియదు. తెలియక ఏమైనా అలాంటి తప్పు నేను చేసి ఉండొచ్చు. బట్ నాకైతే అలాంటిది ఏమీ జరగలేదు. సార్, మీ పక్కన ఉండడమే చాలా అనుకుంటారు, మీతో చేయకూడదని ఎవరు అనుకుంటారు? అంటే సి ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. కొన్ని సార్లు కొన్ని వాళ్ళకి
ప్రపోర్షన్స్ ఉంటాయి. కొంతమంది చేయాలనుకుంటారు, కొంతమంది చేయడం కూడా ఇష్టం ఉండకపోవచ్చు. లేదు మనం అడుగు పెడితే మన పక్కన చేయకుండా ఎవరు పోతారు అనుకోవడం కూడా తప్పది. అండ్ మోర్ ఓవర్ నేను దాదాపుగా 1.5 2 years అవుతుంది నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఫస్ట్ మీకే ఇస్తున్నాను 1.5 year తర్వాత. థ్యాంక్ యూ బావా. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర. ప్లీజ్. రాజు కనకాల వైఫ్ సుమా కనకాలగా మీకు ఇష్టమా? సుమా కనకాల హస్బెండ్ రాజు కనకాలగా మీకు ఇష్టమా? రాజీవ్ కనకాల వైఫ్ సుమా కనకాల గానే ఇష్టం. సుమక్కకి సుమా కనకాల హస్బెండ్ రాజీవ్ కనకాల. అంటే ఇద్దరికి కాంపిటీషన్ ఉంటది న్యాచురల్ గా కదా. ఇప్పుడు ఎవరైనా సుమ దగ్గరికి వెళ్ళి ఏమంటారు, మీ హస్బెండ్ రాజీవ్ కనకాల ఎలా ఉన్నారంటారు. నా దగ్గరకు వచ్చి ఏమంటారు, మీ వైఫ్ సుమా కనకాల ఎలా ఉంది అంటారు. ఇప్పుడు రాజు కనకాల గర్ల్ ఫ్రెండ్ వర్ష కనకాల కూడా బాగుంటదేమో సార్. మీకు ఓకేనా? ఓకే ఏముంది. ఇంకెక్కడ కనిపించండి నాకు తెలిసి. కర్ర పట్టుకొని వస్తుంది, దెబ్బలు పడతాయి రాజా అన్నట్టు అక్క. అంతే కదా, మరి దెబ్బలు పడతాయి రాజా అంటే నన్నే కదా. సరే ఇప్పుడేం దెబ్బలు పడ్డాయా ఇంట్లో? పడలేదు. అప్పుడప్పుడు అరుపులు కేకలైతే ఉంటాయిగా. అరుస్తారు సార్ మీ పైన? తను అరిచేది కాదు, నేనే ఒకరోజు అంటే సైలెంట్ గా ఉండి తనలో తను కుమిలిపోయి ఏదో భేదాభిప్రాయం వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ మీద లేకపోతే ఒక సంఘటన మీద మాట్లాడుకున్నప్పుడు నా పాయింట్ రైట్ అంటాను, తను ఏదో కొంతవరకు ఉంటుంది అన్న తర్వాత అలా కాదు ఇలా కాదు నేనేదో యానిమేటెడ్ గా చెప్పడం, కొంచెం గొంతు స్ట్రాంగ్ గా చెప్పేవాడిని. తను ఒక ఎక్స్టెంట్ వరకు వచ్చి సైలెంట్ అయిపోయింది. నాకేమో ఇదేంటిది, ఇప్పుడు తను రైట్ అనుకుంటే తను చెప్పాలి కదా, ఇతరులు ఎలా సైలెంట్ అయిపోతుంది ఏంటి. ఒకవేళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ మదర్కి కానీ నాకు కానీ లేకపోతే మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ చెప్పాలనుకుంటే స్ట్రాంగ్గా చెప్పాలి. ఏదైనా జరిగి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటాడు. నేనే కారులో ఉండి అనవసరంగా నీకు కెలుక్కొని నేనే హితోపదేశం చేశాను, అలా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావో చాలా గట్టిగా చెప్పాలి, స్ట్రాంగ్గా చెప్పాలి, గొంతెత్తి చెప్పాలి, యు హ్యావ్ యువర్ పవర్, అది ఇదని చాలా ఇది చెప్పాను కార్ డ్రైవ్ చేసుకుంటూ. అయిపోయిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో మళ్ళీ ఒక ఇన్సిడెంట్ తలెత్తింది. కార్లోనే గట్టి గరిచింది. నాకు అర్థం కాలే, డ్రైవ్ చేస్తున్నామండి. నేనే చెప్పాను, నా మీదకే అస్త్రం సంధించిందని. సో అలా అప్పుడప్పుడు డెఫినెట్ గా ఉంటుంది కదా. ఇష్టపట్లు ఉంటేనే అందులో స్ట్రాంగ్ ఉంటుంది 100%. ఎనీథింగ్ ఎలా నార్మల్ గా వెళ్ళింది అనుకోండి, అది లైఫ్ కాదు. అంటే మనకి చెప్పాలంటే ఈసీజీలో చూసామనుకోండి, ఇలా ఫ్లాట్ గా వెళ్ళింది అనుకో పోయినట్టే. అప్పుడప్పుడు ఇలా కొట్టుకుంటూ వెళ్తుంటుంది ఈసీజీ. అంటే మనం బతికున్నట్టు. అలాగే లైఫ్ కూడా ప్రతిదీ ఎర్రతివాచి కాదు, పూలతో పరిచిన దారి కాదు. యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సొసైటీలో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, మనలో మనకే సంఘర్షణ ఉంటుంది. కొన్నిసార్లు మనం రైట్ అనుకున్నది బహుశా అది రాంగ్ కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. అది ఆ టైంకి మనం రైట్ అనుకుంటాం, క్రమేపీ మనం ఏం చేస్తాం ఆలోచించిన తర్వాత అరే మనం తప్పు చేసామని. అది మనం గ్రహించి మనం రెక్టిఫై చేసుకొని పక్కవాడికి సారీ చెప్పగలిగితే కూల్ అవుతుంది. అప్పుడు కదా మీరు మనిషి అనేది. లేదు నేను చెప్పిందే రైట్, వాడు ఏం చేసినా గానీ నేను తప్పైనా కానీ నేను రైట్ అంటే మీరు మనిషే కాదు. సో ఇట్ ఈస్ లైఫ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ఇక్కడే జరగాలి. కావాలనుకుంటే అన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. మీరు ప్రశాంతంగా ఉండాలి, మీకు మనశ్శాంతి ఉండాలంటే మీరు తప్పు చేసినప్పుడు యాక్సెప్టెడ్, సే సారీ. సార్ సుమక్కకి మీకు ఏదైనా గొడవ ఏదైనా జరిగినప్పుడు ఎవరు కాంప్రమైజ్ అవుతారు సార్ ఫస్ట్? చాలా మొండిది ఏదైనా గొడవ జరిగినప్పుడు వెంటనే అసలు తన పంతం నెగ్గించుకోవడానికి అలా మాట్లాడకుండా అలిగి ఉంటుంది. నేను ఎంతకాలం ఇలా మాట్లాడుకునే వాళ్ళం, రోజు ఇంట్లో ఉండి ఫేస్ చేసుకునే వాళ్ళం, ఎంతసేపు అని చెప్పి సర్లే అని చెప్పేసి నేను ఏదో ఒక చిన్న కోచ్ చేస్తాను. ఏం చేస్తారు? నవ్వించడానికి ఏదో ఒకటి చేస్తాను. నేనే సుమక్క అనుకోండి, ఏం చేస్తారు? నేను అలిగాను ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను తన దగ్గర చేసిన మీ దగ్గర చేసి అనుకోండి, మీరు ఇంప్రెస్ అయ్యి ఇంకోలాగా ఫీల్ అయితే సో ఆ ప్రాబ్లం ఉంటుంది. సరే కెమెరానే సుమ అనుకొని చేస్తాను. ఇదిగో ఇలాంటివేవో కోచ్ చేస్తాను. నవ్వుతుంది సార్ వెంటనే అక్క. నవ్వేస్తుంది అంటే కొంచెం చిన్న స్మైల్ వస్తుంది. ఆ తర్వాత చాలే ఇంకా నవ్వచ్చు, నవ్వేవు కదా నవ్వచ్చు అని నవ్వించేస్తాను. ఇప్పటికీ కూడా ఉంటాయి సార్ ఇలాంటి? 100% ఉంటాయి. అండ్ గతంలోంచి కూడా తవ్వుకొని వచ్చే ఉంటాయి.
అంటే ఎక్కువ తీసుకురాదు తన దగ్గర. పాపం చాలా మంచి గుణం ఏంటంటే ఒక 15 ఏళ్ల క్రితం మామూలుగా ఆడవాళ్ళు ఏం చేస్తారు, 15-20 ఏళ్ల క్రితం జరిగిన గొడవను కూడా గుర్తుంచుకుంటారు. వాళ్ళకేంటంటే ఇప్పుడు వచ్చిన ఈ మెమరీ కార్డులు, ఈ 1 TB 2 TBలు ఇవి ఎందుకు పనికిరావు ఆడవాళ్ళ ముందు. వాళ్ళకు ఉండేంత మెమరీ అసలు ఎక్కడుంటుంది ఎవరికి. అందులోంచి ఎక్స్ట్రా ఉంటుంది బహుశా ఓకే అలా కూడా యాక్సెప్ట్ చేస్తాను. అందులోంచి తీస్తారు బయటికి. ఆ రోజున ఆ క్షణాన అన్ని గంటలకు నువ్వు చేసిన దానికి ఒరి నాయనా ఇప్పటికీ గుర్తుందా నీకు. బట్ తను మాక్సిమం అలాంటివి ఉండవు. అయిపోయింది అలా వదిలేస్తుంది. అది గొప్పతనం. ఎప్పుడు మాక్సిమం నవ్వుతూనే ఉంటుంది కాబట్టి ప్లెజెంట్ గా ఉంటుంది. అప్పుడప్పుడు జరుగుతుంటారు, నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు. అసలు ఇప్పుడున్న దాంట్లో సార్ అక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు, టీవీలో యాక్టివ్ గా ఉంటారు, ఇప్పుడు ఆహాలో కూడా ఇన్ని వర్క్ చేసి వస్తారు కదా సార్. అంటే మీతో మాట్లాడతారు, అబ్బో ఇన్ని చేయలేకపోతున్నాను రాజు, లేకపోతే ఇంకా బాగా చేయాలి, లేకపోతే ఇంకా చేయాలి, అట్లా ఎప్పుడైనా డిస్కషన్ వస్తుంటుంది? అంటే టైర్డ్ అయిపోయినప్పుడు బాగా నేను ఇన్ని ఒప్పుకోకుండా ఉండింటే బాగుండు అని కొన్నిసార్లు. బట్ మళ్ళీ అది ఆ క్షణానికే మళ్ళీ నెక్స్ట్ రెడీ ఎస్ మళ్ళీ వర్క్ కి. సో తనకు ఇష్టం, తనకు అది. ఒకవేళ తను చేయలేకపోతే నా భయం ఎంత ఏంటంటే కొన్నేళ్ల తర్వాత తను గనక ఇంత న్యాచురల్గా ఎవరు ఇంత యాక్టివ్గా ఉండరు, కొత్త తరం వస్తారు, అప్పుడు తను ఎలా మేనేజ్ చేసుకుంటుందా తన్ని తాను అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా. తర్వాత మళ్ళీ తన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి తన మైండ్ కానీ మనసు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇప్పటి నుంచి నన్ను నేను ట్రైన్ చేసుకుంటున్నా. తనకు మైక్ ఇచ్చేసి నేనే కూర్చుంటా, నీ ఇష్టం నువ్వు యాక్ట్. ఫస్ట్ నుంచే ప్రిపేర్డ్ గా ఉన్నారు. కాకపోతే నన్ను కూర్చోబెట్టి నువ్వు చేసే ముందు నాకు ఏవైనా పకోడీలు, మిరపకాయ బజ్జీలు నువ్వు మాట్లాడుతుండు, నేను తింటూ ఉంటాను. అసలు సుమక్కకి ఇంత ఎనర్జీ అంటే నాకు తెలిసి మీ సైడ్ నుంచి ఎక్కువ ఉంటుందేమో సార్. మీరు ఇంత పాజిటివ్ గా అసలు ఇంత ఎనర్జీగా ఉన్నారంటే తనకే ఉంది ఆ పాజిటివ్నెస్. నేనన్నా కొన్నిసార్లు నెగిటివ్గా ఆలోచిస్తాను. అంటే నేను కీడించి మేలెంచమంటారు కదా, నేను అలా ఆలోచిస్తాను. తన అలా కాదు, కంప్లీట్గా పాజిటివ్గానే ఆలోచిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ క్రెడిట్ అలాంటి దాంట్లో. మా ఇంట్లో మాకు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేదే తను అందరికీ. బయట ఇంట్లో ఇంత హార్డ్ వర్క్ అక్కకి, పిల్లలకి, నాకు కూడా. సుమక్కది మీది లవ్ మ్యారేజ్ కదా, అసలు లవ్ ఎప్పుడు పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ప్రపోజ్ చేస్తారా, అక్క ప్రపోజ్ చేస్తారా? నేనే ప్రపోజ్ చేశాను, చాలాసార్లు చెప్పాను ఇది. నేను 94 ఆ టైంలో తను చేసిన ఒక సింగిల్ ఎపిసోడ్ని చూశాను. అంటే నా ఎపిసోడ్ నేను షూట్ చేసుకొని మేము సబ్మిట్ చేయాలి దూరదర్శన్కి, పైలట్ ఎపిసోడ్. అక్కడికి వెళ్ళి అది రషెస్ అని చూసుకొని మీరు గారు పక్కన ఎడిట్ షూట్లో ఉన్నారంటే ఆయన విష్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చాం. ఆ టైంలో ఒక ఫ్రేమ్లోకి ఒక లేడీ, ఒక అమ్మాయి వచ్చింది. అలా అది ఏంటి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనే పాటకి ఎనాక్ట్ చేస్తూ తినొచ్చింది. అరే భలే ఉంది అమ్మాయి, మనకి ఎక్కడ తారసపడలేదే. సర్లే ఎప్పుడైనా తారసపడిపోతుందా అప్పుడు మనం చెప్పకపోతామా అని అలా అనుకున్నాను. ఒక 1 month 2 months తర్వాత జీకే మోహన్ గారు ఒక సింగిల్ ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తుంటే, మాధురి అని, దాంట్లో నేను ఒక క్యారెక్టరు, తను ఒక క్యారెక్టరు. అప్పుడు కలిసి చేసాం. ఫస్ట్ డే చేసాం. ఆ రోజు కుదరలేదు ఛాన్స్ ప్రపోజ్ చేయడానికి. మళ్ళీ సెకండ్ డే ఇంకో ఉంటే బాగుండే, ఇంకొంచెం మనం ఏదో ఒకటి చెప్పడానికి పడిపోయారు కదా మీరు అనుకొని రెండో రోజుకి లక్కీగా రెండో రోజు కూడా షూటింగ్, కానీ చెప్పడానికి ఛాన్స్ లేదు. ఆ తర్వాత మీర్ గారు డైరెక్ట్ చేసిన జీవన్ రాగాలని 2 episodes 3 episodes మొత్తం తెలుగువారి పెళ్లి మీద, పెళ్లిలో జరిగే తంతుల మీద పాటలతోటి, అది ఒక 2 episodes. దాంట్లో యాక్చువల్గా తను పెళ్లి కూతురు కాదు, వెనక పాట పాడేవాళ్ళు సనా గారు, పద్మా జయంత్ గారు, సుమ, ప్రీతి నిగమ్ గారు, వీళ్ళంతా వెనక పాడాలి. అయితే ఫస్ట్ డే ఒక అమ్మాయి నా పక్కన పెళ్లి కూతురుగా కూర్చోబెట్టారు. సార్ మీరు పెళ్లి కొడుకు అందులో? అవును. పెళ్లి కూతురు వేరే? అవును. ఆ పెళ్లి పాటలు అన్ని పాడారు, వెనకంతా బ్రహ్మాండం, ఓకే అనుకున్నాం. అమ్మాయి చాలా కొత్త అమ్మాయి నా పక్కన చేసిన, వెరీ అంటే కొత్త ఇన్ ద సెన్స్ టీవీకి చాలా కొత్త, ఏమీ తెలీదు. మీరు గారు ఉండి రేపు అమ్మా ఈరోజు బాగా వచ్చింది, రేపేమో శోభనం సీను పాట అమ్మా అది అనగానే వాళ్ళు కంగారు పడిపోయారు. శోభనం పాట అనేసరికి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు రాలేదు, షూటింగ్కే రాలేదు. పెళ్లి కూతురు పరారు, జంప్. ఇంకేం చేయాలి, నెక్స్ట్ డే షూట్ చేయాలి. ఎలా? అప్పటికప్పుడు నేనేమో మనసులో కోరిక, ఎక్కడో వెతక్కండి, ఇక్కడే ఉంది, అమ్మాయిని తీసుకొచ్చి పెట్టండి, ఇక్కడే ఉన్నాను నా మనసులో ఆ ఫీలింగ్. సో నేను అనుకున్నట్టే మొత్తానికి సుమన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు పెళ్లి కూతురుగా. సో అలా
అక్కడ మెల్లమెల్లగా నా తాలూకు ప్రావీణ్యం అంతా స్లోగా మొదలెట్టాను. ఒకేసారి మొదలెడితే కష్టం కదా. అలా జరుగుతుంటే ఇక తర్వాత మా నాన్న డైరెక్ట్ చేసిన మేఘమాల అనే సీరియల్లో తన హీరోయిన్, నేను అనితా చౌదరి గారు, మాది సపరేట్ మీరే క్యారెక్టర్స్. చెప్పారా సార్ ఆ సీరియల్లో సుమ గారిని కాదు పెట్టుకోమని? కాదు కాదు మా నాన్నే అప్పుడు అనుకున్నాను. నేను చెప్పేంత నాకు సీన్ లేదు, మా నాన్నకి చెప్పేంత సీన్ నాకు ఎప్పుడు లేదు. ఆ టైంలో ఇంకా మొదలు పెట్టాను. ఎవర్ గ్రీన్ లవర్స్ మీరు, ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ మీరు. అసలు మీరు అక్కని చూసి ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చే ఇంత మంచి ఫ్యామిలీలో రూమర్స్ అనేది చాలా వచ్చాయి. డైవర్స్ అవుతుంది సుమాకి కనకాలకి అనేది, డైవర్స్ అనేది విన్నప్పుడు మేము చాలా హర్ట్ అయ్యాం. అది ఎంతవరకు రియల్ సార్ అసలు? అంటే బహుశా ఈ రూమర్స్ రావడానికి కారణం ఏంటంటే మేము ఎల్ఎన్టీలో ఉండేవాళ్ళం. మేము మణికొండలో మాది పెద్ద ఇల్లు. ఆ పెద్ద ఇంటికి ఉన్నప్పుడు ఏమైపోయిందంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేదు మా ఇంటి ముందు. వాళ్ళు నా కూతురు బయటకు వచ్చి ఆడుకుంటుంటే పక్క వాళ్ళు ఇంకోళ్ళు ఈ పిల్లల్ని అదిగో సరిపోతున్నాయి ఇలా చూస్తుంటే కొంచెం అన్కంఫర్టబుల్ గాను. పైగా తనొక్కతే ఏం ఆడుకుంటుంది, కూతురు ఒక్కతే ఏం ఆడుకుంటుంది, ఎవరైనా మిగతా పిల్లలు ఉంటే ఆడుకుంటుంది. చాలా ఇబ్బంది అవుతుంది అనుకుని ఎల్ఎన్టీకి షిఫ్ట్ అయ్యాం. ఈవెన్ మా ఫాదర్ మదర్ని కూడా అటు అక్కడ తీసుకెళ్ళి ఇంకో అపార్ట్మెంట్లో వాళ్ళని పైన ఉంచి ఉన్నాం. కొద్ది కాలం తర్వాత ఏమైందంటే మా మదర్ పోయిన తర్వాత నేనేమన్నానంటే మా ఫాదర్ తోటి ఇక్కడ వద్దు, ఎలాగో ఇల్లు అక్కడ ఉంది, అక్కడికి షిఫ్ట్ అవుదామని చెప్పేసి అని నేను మణికొండకి షిఫ్ట్ అయ్యాను. ఎందుకు, ఆ మణికొండలో ఆల్రెడీ సర్వెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి పేమెంట్, మళ్ళీ ఇక్కడ సర్వెంట్స్కి పేమెంట్లు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి అంటే మా నాన్న ఓకే రా అన్నాడు. సో షిఫ్ట్ అయ్యాం. నేను వెళ్ళి అటు రావడంలో, నేను అక్కడ మా నాన్నతో ఉండడం, ఈ కాలంలో ఎవరికి వాళ్ళు బహుశా అనుకుని ఉంటారు. ఇంకంటే పర్సనల్ లైఫ్లోకి వచ్చేస్తారు సార్. అసలు మనకి ఇన్సైడ్ జరిగేవి కూడా వాళ్ళు ఊహించుకొని, ఇన్సైడ్ జరిగేవి అనకూడదు, ఇన్సైడ్ జరగనివి కూడా ఊహించుకొని, అది ఒకానొక రోజు చూసి ఇదేంటిది ఇట్లా వచ్చిందని ఆ టైంలో ఖండించవచ్చు, ఇలా ఏం లేదని. మనం గనక చెప్పితే మాట్లాడితే దాని మీద ఇంకా చర్చలు అవి ఇంకా అన్లిమిటెడ్ అయిపోతుంది. అందుకని రెస్పాండ్ అవ్వలేదు. సో బేసిక్గా అందరూ కూడా ఇప్పుడు ఏదైనా యూట్యూబ్లో చూసినా దానికి రిప్లై ఇద్దామంటే భయపడుతున్నారు. మళ్ళీ ఈ వీడియో తీసుకుని ఇంకొకటి ఏం చేస్తారు? 100% కదా. ఇప్పుడు మీరు ఏదో సంజాయిషి ఇచ్చుకున్నారు, లేకపోతే చెప్పారు ఇలా కాదు ఇలా జరిగిందని, దానికి మళ్ళీ ఇంకొక అనాటమీ, ఇంకొకటి పోస్ట్ మార్టం ఇంకోటి ఉంటుంది కదా. ఇవన్నీ వద్దని చెప్పేసి ఆపేసి. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఏంటి? డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపించింది అంటే, మెయిన్గా పిల్లలకి వాళ్ళ ఎదిగే ఏజ్లో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారుగా, పోనీ మేము ఎవరో తెలియకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, మీ నాన్న అమ్మ విడిపోతున్నారంట అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదా? వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది? వాళ్ళకి తెలియదు, వీడు ఎంతమందికి అని చెప్తాడు, నా కొడుకు కానీ నా కూతురు కానీ. నా కూతురు ఇంకా చిన్నది. జరిగిందా సార్ ఆ సందర్భం? జరిగింది, నా కొడుక్కి జరిగింది. హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. వాడు వచ్చి అడిగాడు, మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని అడిగాడా ఏంటి డాడీ? ఏం లేదురా, ఇంక కంగారు పడకరా అలాంటిది అంటే, వాడు ఇలా వచ్చి అడిగాడు, మేము అనుకుంటున్నాడు ఇంకోటి. అలాగే ఉంటుంది నాన్న, ఎందుకంటే మేము సెలబ్రిటీలు కదా, ఇలాగే ఉంటుంది, కంగారు పడకు అలా అని అడిగారు. నేను ఆవేశపడిపోయి వాళ్ళని ఏమి మ్యాన్ హ్యాండిలింగ్ కానీ లేకపోతే అబ్యూస్ చేయడం కానీ ఏమీ చేయకు, వదిలేయి, పట్టించుకోక అసలు అని చెప్పేసి వాడికి ఒక 2-3 రోజులు చెప్తే వాడు కొంచెం కూల్ అయ్యారు. సో ఫైనల్గా అయితే ఇలాంటిది ఏమీ లేదు, ఇదంతా ఫేక్. అంతేగా, ఇదంతా ఫేక్, రాసుకున్న వాళ్ళంతా ఫేక్. మరి 25 పెళ్లి యానివర్సరీ అన్నాం, మొన్న 26 అన్నాం, ఇంకెన్ని చెప్తాం, ఇంకంతకంటే ఏమి ఇవ్వగలుగుతాం? 100 years ఉండాలి హ్యాపీగా. అది నాకు తెలియదు కానీ ఉన్నంతకాలం అయితే హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉండాలి కూడా. ఇప్పుడున్న లవ్ మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. బేసిక్గా యంగ్స్టర్స్ ఎవరైతే ప్రేమించుకుంటున్నారో, నా టైంలో కూడా ఫస్ట్ నేను లవ్ అనడానికి వీల్లేదు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇద్దరం కలిసి కాపురం చేసిన తర్వాత, ఆ సావాసం చేసిన తర్వాత, ఒకళ్ళని అండర్స్టాండ్ చేసుకుని జరిగిన తర్వాత లవ్లు అనేవి మొదలయ్యాయి. ముందు మాత్రం ఆకర్షణే. నేను ఎలా ప్రేమించాను ఆవిడ్ని, అరే ఈ అమ్మాయి ఎవరో బాగుంది అనుకున్నాను, అలా తప్ప ఈ అమ్మాయి లవ్, ఈవిడ కొంతమందికి ఏదో సహాయం చేసింది, ఇంకొంతమందికి ఏదో ఇచ్చేసింది అని అనుకోని కాదుగా. అవన్నీ నాకు తెలియదు. నేను ఓన్లీ ఆవిడని ఫిజికల్గా చూసి అరే భలే ఉందని, ఆకర్షణ మాత్రమే. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ అయినా నెక్స్ట్ జనరేషన్ అయినా అలాగే ఉంటుంది. ముందు ఆకర్షణతోటే మొదలవుతుంది. కాకపోతే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే, ఈరోజు ఒకళ్ళని చూసి ఆకర్షణ బాగుంటుంది, అరే భలే ఉంది ఈ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను అనుకుంటారు. నెక్స్ట్ డే ఇంకొకళ్ళు ఎవరైనా బాగా కనపడ్డానికి
ఈ అమ్మాయిని కూడా నేను ప్రేమిస్తున్నా అనుకుంటారు. అబ్బాయి కాదు, అమ్మాయి కూడా. అమ్మాయిలు కూడా ఒక్కళ్ళతో కాదు, 2-3 ప్రేమిస్తున్నారు. సో అది నేను విన్నాను చాలా. సో మనమేం దీని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ కోర్స్, ఇట్ విల్ టేక్ ఇట్స్ కోర్స్. అంటే ఇప్పుడున్న లవ్ లో జెన్యూనిటీ లేదంటారు. అది చెప్పలేదు, అలా కాదు. రియల్ గా అని చెప్పలేం. ఇట్ ఈస్ ఆల్ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి. చాలా లవ్ దీంట్లో జెన్యూనిటీ ఉంటుంది, చాలా వాటిలో ఉండదు. దానికి మీరు నేను కూర్చొని జడ్జ్ చేయలేం, తప్పు అవుతుంది కూడా. ఇప్పుడున్న జనరేషన్కి ఏదైనా ఇట్లా చెప్పాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు లవ్ మీద? చెప్పేది ఏం లేదు. వన్స్ యూ ఆర్ కమిటెడ్ టు ఎ గర్ల్, ఒకవేళ మీరు ఎవరైనా అమ్మాయిని ప్రేమించి డెఫినెట్గా ఒక సంవత్సరం 6 నెలలు ఈ ప్రాసెస్లో మీకు అర్థమవుతుంది ఆ అమ్మాయి అంటే ఎవరో, ఏంటి ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటని. కష్టం వచ్చినా, ఒకవేళ మధ్యలో గనక మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కానీ ప్లీజ్ క్యారీ ఆన్, దట్ ఈస్ యువర్ లవ్. ఎందుకంటే అన్నీ వస్తాయి జీవితంలో, అన్నీ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ చాలా వస్తాయి. లవ్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. మీరు ఫోన్ చేయలేదని కోపం వస్తుంది, మీరు నాకేదో గిఫ్ట్ ఇవ్వలేదని కోపం వస్తుంది, మీరేదో నన్ను వచ్చి పికప్ చేసుకోలేదని కోపం వస్తుంది, అన్ని రకాల కోపాలు వస్తాయి. అవన్నీ టెంపరీ, చాలా చిన్నవి, చిన్న ఫేజ్లు. అన్నిటికీ రియాక్ట్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అలాగే అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఇద్దరు మ్యూచువల్గా అర్థం చేసుకోవాలి. ఒకళ్ళే అర్థం చేసుకోవాలంటే కుదరదు. చప్పట్లు ఇలా రాదు. సో ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి. అవి తెలియక కూడా కొంతమంది బేసిక్గా లవ్లో ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకోవడం. అదే అంటున్నా, దయచేసి ఇంకొకటి మంచి పాయింట్ తీసుకొచ్చారు. సూసైడ్లు అనేవి అస్సలు చేసుకోకండి. ఒకవేళ అబ్బాయి మిమ్మల్ని మీరు ప్రేమించిన తర్వాత మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదో అలిగేసి మాట్లాడట్లేదు, నో కట్ ఆఫ్ అన్నా కానీ, మీరు అమ్మాయిలు ఒరే నువ్వు కాకపోతే ఇంకొకడరా అని చెప్పండి. అలాగే అబ్బాయిలు నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అని చెప్పేసి అనుకోండి. లైఫ్ ఇక్కడితో ఆగిపోదు, లైఫ్ విల్ గో ఆన్. అలా అని చెప్పేసి నేను ఇంకొకడరా అన్నది మీరు కొంచెం, ఒకవేళ ఆ అబ్బాయి ఇంకొకరితో వెళ్ళిపోతే అనుకోవడానికి చెప్తాను. అలాగే అబ్బాయి కూడా స్ట్రాంగ్ అవ్వడం కోసం, అలాగే అబ్బాయి కూడా ఒక అమ్మాయి కనుక ప్రేమించి ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే, అరే నువ్వు కాకపోతే ఇంకొకళ్ళే అని చెప్పేసి అనుకొని నువ్వు కూడా లైఫ్ క్యారీ ఆన్. ఈ ఇద్దరికి మధ్యన డిస్టర్బెన్స్లు వచ్చి కొంతకాలం మాట్లాడుకోలేదు అనుకోండి, అలా అని చెప్పేసి ఏవేవో ఊహించేసుకొని దయచేసి సూసైడ్లు అలాంటివి చేసుకోకండి. లైఫ్ ఇస్ వెరీ ప్రెషియస్. దయచేసి ఆ టైం ఏదైనా కోపం వచ్చిందనుకోండి, అలాంటి ఆలోచనలు వచ్చాయనుకోండి, ఏవైనా తెప్పించుకొని తినండి. మర్చిపోవడానికి డైవర్ట్ అవుతుంది. సో బేసిక్ ఏంటంటే ఇలా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటి ఇంతకాలం పెంచి మేము ఒక చిన్న విషయానికి చేసుకోవడం ఏంటని కూడా, వీళ్ళు చేసే పనికి పేరెంట్స్ ఎంతకాలం ప్రతిరోజు ఏడుస్తారు. పొద్దున్నిద్దరు లేచిన దగ్గర నుంచి ఆ ఫోటో చూసుకోవడం, ఏడవడం, అలాంటి పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా, ఎంతో ప్రేమతో కష్టపడి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా అన్నీ చేసి మీకు అన్నీ సమకూర్చి మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే ప్రేమతో, ఒకరోజు కాదు, మీది ఎంతసేపు, నేను అదే అన్నాను కదా, ఆకర్షణే, ఇంకా ప్రేమగా మారలేదు, మీది ఇంకా ఆకర్షణ స్టేజ్లోనే ఉంది. వాళ్ళు ప్రేమించి అంటే అనొచ్చలేదో తెలియదు కానీ మీ ముడ్లు గడిగి మీకు స్నానాలు చేయించి మీకు తలలు దువ్వి మిమ్మల్ని ఎత్తుకొని మీరు వేర రాత్రిపూట అర్ధరాత్రి లేచి ఏడిచిన వాళ్ళు లేచి రేపు పొద్దున పనున్నా కానీ మిమ్మల్ని జోగొట్టి పడుకోబెట్టి పొద్దున నిద్ర కళ్ళతో సగం నిద్రతో మళ్ళీ పనిలోకి వెళ్ళి ఇంత చేసిన వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన ఇది కాదు. ఎమోషనల్గా అలా అనిపించవచ్చు కానీ అలాంటి పనులు మాత్రం చేయకండి దయచేసి. లవ్ గురించి అయితే చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సార్? ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి అందరికీ తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్. ఆ పేరింటేనే ఒకలాంటి ఫీలింగ్ నాకు. ఇందాక నన్ను చూసి బావా అన్నప్పుడు ఒక అలాంటి ఫీలింగ్ అన్నారు. బావకి ఎలాగా? మీ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తే జూనియర్ ఎన్టీఆర్, నా పేరు చెప్తే నేను. ఎట్లయినా మీరు ఫ్రెండ్స్ కాబట్టి, సో మా పెద్దన్నయ్యకి పిచ్చ ఫ్యాన్ ఎన్టీఆర్ గారు అంటే. పెద్దన్నయ్య మా పెద్దన్నయ్యకి నేనేమనుకున్నానంటే నాకు పెద్దన్నయ్య అంటున్నారేమో, జూనియర్ ఈవిడ వర్ష రాజు గారు కూడా అనదంట. ఇంపాసిబుల్ ఎన్టీఆర్ సార్ మీరంటే నాకు కొంచెం ఉంది. రాజీవ్ గారు బావగారు అయితే ఎన్టీఆర్ గారు కూడా బావగారే. చిన్న బావగారా? చిన్న బావ.
సార్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు. నేను ఒక వీడియోలో చూశాను సార్, చిల్డ్రన్స్ డే వచ్చిందంటే నా ఫోన్ ముట్టుకోవాలంటే భయం అని ఎన్టీఆర్ సార్ అంటారు. ఏంటి సార్ ఆ స్టోరీ? అంటే ఏం లేదు, తారక్కి నాకు వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. తను చిన్న వయసులోనే పెద్ద హీరో అయిపోయాడు. అవును. నేను ఆ టైంలోనే కదా స్టూడెంట్ నెంబర్ 1 తనతో కలిసి యాక్ట్ చేసింది. అయితే మేమిద్దరం కలిసి కోచ్ చేష్టలు చేసేవాళ్ళం. తను నాకన్నా ఎక్కువ చేసేవాడు, తన వయసుకి చిన్నపిల్లాడు కదా. అలా నాకు చిన్నపిల్లాడు మెంటాలిటీ అవన్నీ అనుకొని నేను చిన్నపిల్లాడు ఏదో ఒక పేరు ఒకటి పెట్టుకున్నా నా ఫోన్లో. అలా ఆ పేరుతో నేను హ్యాపీ చిల్డ్రన్స్ డే అని పెడతాను. ఎవ్రీ ఇయర్ పంపిస్తారా సార్? ఎవ్రీ ఇయర్ పంపిస్తాను. సార్ రిప్లై ఏమిస్తారు? ఎప్పుడు అస్సలు కొన్నిసార్లు ఏంటంటే నానా రకాల బూతులు తిట్టిపోయి పెడతాడు మెసేజ్. నాకు కూడా అదే కావాలి, గిల్లి తిట్టించుకోవాలి మనం. సరే, ఎన్టీఆర్ సార్ తో మీరు పార్టీస్, ట్రిప్స్ వెళ్ళడం అట్లాంటి మీ ఇద్దరే కలిసి ఏదైనా చేసిన సందర్భం ఉందా? అంటే మేము కలిసి వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతారా? ఫలానా వాడు దిగాడు, ఎయిర్పోర్ట్ లో దిగాడు తెలిసిపోతుంది, రైల్వే స్టేషన్ లో దిగారు తెలిసిపోతుంది, బస్సులు దిగారు తెలిసిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతుంది, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా. సో మీ ఇద్దరం కలిసి వెళ్ళిందంటూ ఏమీ లేదు. అనుకుంటారు సార్ ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటారా? లేదు, ఎప్పుడు అనుకున్నది లేదు. కాకపోతే షూటింగ్లకు వెళ్ళినప్పుడు అందరం కలిసి ఏదో డిఫరెంట్ కంట్రీకి వెళ్ళినప్పుడు అందరు కలిసి అక్కడ రూమ్ లో కూర్చొని, అక్కడ కూడా బయటికి వెళ్ళడం కష్టం, రూమ్ లోనే. ఇక్కడ కూడా మేము డ్యూరింగ్ షూటింగ్, తనకు షూటింగ్ లేకపోతే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం, అక్కడే కూర్చొని మాట్లాడుకోవడం, ఎంజాయ్ చేయడం, ఇంతే. సార్, ఎన్టీఆర్ సార్ మీకు ఎప్పుడైనా రాజు ఇది చెయ్యొద్దు ఏమని పిలుస్తున్నాను నన్ను మీరు? అంటే సార్ మిమ్మల్ని కాదు, మీరు ఇప్పుడు పిలిచారు ఏదో రాజా కాదు రాజు. రాజువా? రాజీవ్. సార్ మీరు నా మనసులో ఉన్నారు, ఎలా అంటే అలా వస్తుంది సార్ నాకు. కరెక్ట్, లేకపోతే రాజా అని పిలవండి. రాజా అలిగావా రాజా? ఆ తారక్ కూడా రాజు రాజు అనే నన్ను ఏడిపించాడు. ఆ మంటెక్కి చెప్తున్నా, రాజు కాదు రాజా. ఓ ఎన్టీఆర్ సార్ మిమ్మల్ని రాజు రాజు అని పిలుస్తారా? అది ఏడిపించడానికి. రాజు ఇప్పుడు మీరు ఏమని పిలవాలి? రాజు రాజా. సో ఏదైనా ఉన్నా కానీ మేమంతా ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ కలిసి ఒక 4, 5, 6 కలిసి వాళ్ళ ఇంట్లోనే కూర్చుని సరదాగా. సార్ బాగా వంట కూడా చేస్తారట ఎన్టీఆర్. సూపర్. మీకు ఏది బెస్ట్ ఇష్టమైంది చేసి పెట్టారు? ఒకటి కాదు, ఎన్ని చేసి పెట్టాడు. ఒకటి కాదు, వచ్చిన 5-6 మంది 10 మంది ఉంటే ఆ 10 మందికి కూడా మటన్ బిర్యానీ, మధ్యలో పైనాపిల్ కర్రీ. చేస్తే ఒకసారి ట్రై చేయండి, అది ఎక్కడో ఉండాలి రెసిపీ. లేకపోతే ఈసారి రిక్వెస్ట్ చేస్తా, తారక్ నువ్వే రెసిపీ ఏది తయారు చేసి యూట్యూబ్ లో పెట్టని చెప్తా. అమ్మ గోల అయిపోదా? ప్రతి ఇంట్లో పైనాపిల్ కర్రీ ఆ రోజు మొత్తం. సో అలాంటివన్నీ నంబర్ ఆఫ్ ఐటమ్స్. తను ఎప్పుడైతే స్లిమ్ అయిపోయాడో అంతకుముందు ఫుడ్ బాగా ప్రియుడు, మంచి ప్రియుడు. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం అని కూడా చెప్పారు. అన్ని పెట్టుకుని ఉండేవాడు. తనకు కొన్ని ఇష్టమైన పదార్థాలు ఉండేవి, మేము కావాల్సి ఏం చేసేవాళ్ళం, దాని మీదకే వెళ్ళేవాళ్ళం. ఇది నీది కాదు, ఇది నాది, మీరు ఎవరు ముట్టకండి అనేవాడు. లేదు అదేంటి అందరం వచ్చి కూర్చున్నాం, నువ్వు ఇదేనా ఇలాగైనా సర్వ్ చేసేది? నో, మాకు అదే కావాలా, మేము కావాల్సి అనేవాళ్ళం. బట్ మాకు అది పెట్టేవాడు కాదు. బట్ ఆఫ్టర్ తను ఎప్పుడైతే సన్నగైపోయాడు, డైట్లో ఉన్నాడు, మా అందరికి వండి మేము తింటుంటే ఎంజాయ్ చేసేవాడు. తినండి, తిను, ఇది బాగుంటుంది, వెళ్ళిపోతాయంటే కూర్చో, చేసింది మీ అందరి కోసం తినండి అని ప్రతి ఒక్కళ్ళకి చక్కగా వండి నీట్గా పెట్టి ఎంజాయ్ చేసేవాడు. ఇంత పేరుంది ఆయన, అంత పెద్ద హీరో, అసలు మీ అందరితో ఇట్లా ఉన్నారు అంటే నిజంగా సర్ప్రైజ్ సార్. అంటే తక్కువ అని కాదు, కానీ కొంతమంది ఏంటంటే బేసిక్గా ఒక స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత టైం ఉండదు వాళ్ళకి కలవడానికి. కానీ సార్ మీతో ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. అబ్బా, చాలా టైం స్పెండ్ చేసాం. చాలా పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత మేము కూడా ఆటోమేటిక్గా తగ్గించుకున్నాం. అసలు ఎన్టీఆర్ సార్ నెంబరు మీ ఫోన్లో ఏమని ఉంటుంది? చెప్పకూడదు, బాగోదు, సీక్రెటా సార్? ఆయన ఫోన్ లో మీ నెంబర్ ఏముంటుంది? అది నాకు తెలియదు. రాజు అని ఉంటుంది. ఎన్టీఆర్ సార్, ఈరోజు మీకు కొంచెం హ్యాపీనెస్ ఇద్దామని సార్ నేను రాజు 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 అని పిలుస్తున్నా. అంటే ఎన్టీఆర్ సార్ అంటే నాకు ఇష్టం కదా, మిమ్మల్ని ఏడిపిస్తే ఆయనకి ఇష్టం కదా. సరే మనం ఇక్కడతో హ్యాపీ. సారీ రాజా.
సార్ బేసిక్గా ఎన్టీఆర్ సార్ వాళ్ళ వైఫ్తో అందరితో మీరు క్లోజ్గా ఉంటారు కదా, ఎన్టీఆర్ సార్ వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తారు? ఆ అమ్మాయిని ఏమ్మా అని అంటాను కానీ ఎప్పుడు పేరు పెట్టి పిలిచి ఆయన ఎన్టీఆర్ సార్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆవిడ ప్రణతి అని పిలుస్తాడు అంతే. సార్ ఎన్టీఆర్ సార్కి యాక్సిడెంట్ అయినప్పుడు అదే కార్లో మీరు కూడా ఉన్నారు, అసలు అది ఎలా జరిగింది సార్? ఎలా జరిగిందంటే ఏం లేదు, ఇప్పుడు ఖమ్మం లాస్ట్ స్పీచ్ నెక్స్ట్ ఇప్పుడు అంటే ఉగాది రేపు, ఆ ఉగాది సెలబ్రేషన్స్ కోసమని ఒక రోజు బ్రేక్ ఇచ్చుకుని ఆ తర్వాత మళ్ళీ రాయలసీమ అంతా టూర్ వెళ్ళాలి. ఇటంతా తిరిగి వచ్చేసాం. ఖమ్మం లాస్ట్ స్పీచ్ అయిపోయిన తర్వాత ఖమ్మం నుంచి బయట ఔటర్ రింగ్ రోడ్, ఖమ్మం ఔటర్కి వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పటికి వెనక జనాలు అని వస్తున్నారు. తారక్ హీరో కదా, పెద్ద హీరో. సో దాదాపు 7-8 కిలోమీటర్లు దూరం వచ్చేసిన తర్వాత తను ట్రావెల్ చేసే బండి అక్కడి నుంచి దిగి వేరే కార్లోకి ఎక్కి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాము ఫాస్ట్గా. తను ఏంటంటే డ్రెస్ మార్చుకొని, అప్పటిదాకా కాకి యూనిఫామ్లో ఉన్నాడు, అక్కడ డ్రెస్ మార్చుకొని వెళ్ళిపోదామని డ్రెస్ మార్చుకున్నాడు. నేను వెనక కార్లో ఉన్నా యాక్చువల్గా. తను ఏం చేసాడంటే సరే పద అని చెప్పేసి అందరినీ తను కూడా కార్లో ఎక్కించుకొని, నేనేదో ప్లాన్ చేసుకున్నానని తనకు అర్థమై, ఏయ్ నువ్వు ఆ కారు కాదు, నువ్వు నా కారు ఎక్కువ అన్నాడు. మీరేదో ఎక్కడికైనా వెళ్తున్నారేమో, వెళ్ళడం కాదు, వేరే ప్లాన్ చేసుకున్నాను అంటే నేనెందుకు, నువ్వు కారులో నువ్వు వెళ్ళిపోను, నేను సమస్య లేదు, నువ్వు కారు ఎక్కాలను. సరే అని చెప్పేసి ఇంకా కారు ఎక్కాను. ఎక్కినప్పుడు ఇంకా వెళ్ళిపోయే ఆనందంలో ఉంటాం కదా. ఆ దీంట్లో ఏమైందంటే డ్రైవర్ గారిని కూడా స్పీడ్ బొమ్మని చెప్పాము, స్పీడ్ వెళ్తున్నారు. మధ్యలో ఏంటంటే ఒక టోల్ వచ్చింది, టోల్ కూడా దాటేసాం. ఎందుకంటే మాకు ఆ సైరన్ ఉంటుంది కదా, విఐపి సైరన్, అది దాటేసి వెనకే వస్తున్నారు మిగతా వాళ్ళు కూడా. దాటేసి వెళ్తుంటే ఇతను కూడా పెద్ద స్పీడ్ ఏం లేడు, 100-110 అలా టచ్ చేసి ఉన్నాడు. ఆ టర్నింగ్స్ ఉన్నాయి, ఇప్పుడంటే లేవు. ఇప్పుడు మీరు ఖమ్మం వెళ్తే అదంతా చాలా మంచి హైవే అయిపోయింది, స్ట్రైట్ రోడ్లు ఉన్నాయి. అది కర్వ్ ఉంది. పోనీ ఆ కర్వ్ దగ్గర ఏమైనా కర్వ్ బోర్డు ఉంది అని చెప్పేసి ఏం బోర్డు ఉందా, అది కూడా లేదు. కర్వ్లోకి అదే స్పీడ్లో అంటే దాదాపు 110-120 స్పీడ్లో తిప్పాడు డ్రైవర్. తిప్పినప్పుడు ఏమవుతుంది, సర్రాని వెళ్ళిపోతుంటుంది. అది కంట్రోల్ చేయడానికి ఇలా అన్నాడు, ఇలా అన్నాడు. బండి ఇట్టు కొట్టుకొని అలా 3 పల్టీలు. ఆ టైంలో మీకు ఇంకేమీ తెలియలేదా సార్? ఇదేంటి కనపడుతోంది, మధ్యలో కూర్చున్న వెనక సీట్లో. నాకు చెట్టేమో ఇలా ఉన్న చెట్టు, భూమి మీద ఉన్న చెట్టు ఇలా ఉండింది ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ ఇలా స్ట్రైట్ అయింది. లక్కీగా ఎవరికి ఏమీ కాలేదు. కాకపోతే తారక్కి బాగా దెబ్బలు తగిలాయి. ఇక్కడ తగిలింది, వీపు మీద పెద్ద కట్టు, ప్రొఫూజ్లీ బ్లీడింగ్. అలాగే మా బావగారికి బాగా కట్ అయింది తలకి, అక్కడ ఆయనకి స్క్రాప్ అయిపోయింది. మిగతా మా ఎవరికి దెబ్బలు తగలే. కాకపోతే మాకు కంప్రెషన్స్ ఉన్నాయి, బ్యాక్ స్పైన్ దగ్గర కంప్రెషన్స్. అయితే మేము ఫిజియోథెరపీ వాళ్ళకి ఈ కంప్రెషన్స్, తారక్ కూడా కంప్రెషన్స్ వచ్చేసి ఫిజియోథెరపీ కూడా చాలా రోజులు చేయించుకోవచ్చు. టైం పట్టినట్టుంది కదా సార్ సార్కి? 2 months 3 months పట్టింది. 3 months. ప్రొడ్యూసర్గా కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు అండ్ ఆర్టిస్ట్గా కూడా మీరు చేస్తూ ఉన్నారు. సో మీకు ప్రొడ్యూసర్గా ఇష్టమా లేకపోతే ఆర్టిస్ట్గా ఇష్టమా? 2 ఇష్టం నాకు. ఎందుకంటే మాకు ఓన్ ప్రొడక్షన్ ఉండేది చిన్నప్పటి నుంచి. నేను మా ఓన్ ప్రొడక్షన్ చూస్తూ పెరిగిన వాడిని. పైగా మా ఓన్ ప్రొడక్షన్లో స్టూడెంట్స్ అందరం కలిసి ప్రొడక్షన్లో ఉంటే ప్రొడక్షన్ బాయ్స్ లా పనిచేసేవాళ్ళం, అందరికి సర్వ్ చేసేవాళ్ళం. ప్రొడక్షన్లో మేము సర్వ్ చేసేవాళ్ళం. లైట్ మెన్లకు వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వచ్చిందో వాళ్ళ లైట్లు స్టాండ్లు పట్టుకొని మోసుకుంటూ వెళ్ళేవాళ్ళం, అందరం కలిసి చేసేవాళ్ళం. నాకు అది చిన్నప్పటి నుంచి అది ఇష్టం. ఎందుకో ఆ ప్రొడక్షన్ కంటిన్యూ చేయాలి, ఎందుకంటే అందరితో కలిసి ఉండొచ్చు. ఇప్పుడు నేను యాక్టర్ అనుకోండి, నన్ను ఏదో ప్రొడక్షన్ హౌస్ పిలుస్తుంది, నేను యాక్ట్ చేస్తాను, వెళ్ళిపోతాను. ఆ టైంలో కలిసి కూర్చున్న 2-3 కలిసి చేయడం. అయితే నేను ప్రొడక్షన్ చేశాను అనుకోండి, నాకు సంబంధించిన లేకపోతే ఇండస్ట్రీలో పనిచేస్తున్న లైట్ మెన్లతోటి, ప్రొడక్షన్ వాళ్ళతోటి, మేకప్ ఆర్టిస్టులతో, ఇంతమందితో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలామంది చూసి పెరిగినవాడిని నేను. అదొక ఆనందమైన ఫీలింగ్ కదా అని చెప్పేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కొన్ని చేశాను. కొంత ఎక్స్టెంట్ వచ్చిన తర్వాత ఆపాను. బట్ నెవర్దెలెస్ నేను ఏదో ఒక టైం చూసుకొని మళ్ళీ మొదలు పెడతాను. ప్రొడ్యూసింగ్లో అయితే మీరు కొంచెం లాస్ వచ్చింది. కొంచెం లాస్ కాదు, బాగానే లాస్ వచ్చింది. అంటే అన్నిట్లో రాలేదు, ఓన్లీ సీరియల్ అప్పుడు వచ్చింది నాకు. డిఫరెంట్ రీజన్స్, అంటే కథక కానివ్వండి, ఇంకోటి అనుకున్న 260 ఎపిసోడ్స్ కాకుండా ముందే వైండ్ అప్ చేయడం వల్ల న్యాచురల్గా ఎవరికైనా లాస్ వస్తుంది. అంటే ఎంత వచ్చిండొచ్చు సార్? బాగానే వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఒక ప్లేస్ లో మనం నష్టపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాము అనుకోరు. సో మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తాను నేను ఒకసారి వచ్చిందంటే దానికి నానా రకాల కారణాలు ఉన్నాయి.
అవన్నీ నేను సార్ట్అవుట్ చేసుకొని ఇప్పుడు నేను ఎక్కడ తప్పులు చేశాను, ఎక్కడ తప్పులు జరిగాయి నా వైపు నుంచి, ఇవన్నీ బేరీజ్ వేసుకొని రేపు పొద్దున్న వచ్చినప్పుడు ఇంకా బెటర్గా వస్తాను తప్ప నేను తగ్గైతే రాను కదా. యాక్చువల్గా చెప్పాలంటే ప్రొడక్షన్ చేయడం కన్నా నాకు యాక్టింగే బెటరు ఫైనాన్షియల్గా. ఎందుకు, మొహానికి రంగు వేసుకుంటే నాకు చాలా గౌరవం ఇచ్చి ఒక క్యారవాన్ ఇచ్చి డబ్బులు పారితోషికం బ్రహ్మాండంగా ఇచ్చి. ఎంత ఉండొచ్చు సార్ మంది? ఏది చెప్పకూడదు అది. బావా నా కోసం ఒక్కసారి చెప్పవా? 116 ఇస్తారు రాజు, 116 ఇస్తారని చెప్పి. 116 అందులో కొన్ని సున్నాలు యాడ్ చేసుకోండి. నాకు అది బెటర్ యాక్టింగ్, కానీ ప్రొడక్షన్ చేస్తా. ఇది ఒక ఇష్టం, అందరితో కలిసి తిరగడం తినడం. బై గాడ్స్ గ్రేస్ కొత్త సంవత్సరం ఎలాగో ఉగాది ఎలాగో వచ్చాం కాబట్టి ఈ ఉగాది నాకు ఏం స్టోర్లో ఉందో తెలియదు. ఎందుకంటే నాకు ఈ ఉగాది చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది హోమ్ టౌన్. అవును అవును సార్. కాబట్టి ఈ ఉగాదే నాకు ఇంకొంచెం ఫర్దర్గా వెళ్ళి ఇంకొక 1-2 నెలల తర్వాత ఏమైనా లక్ బాగా తిరిగేలా చేసి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయగలిగితే. ఉగాది స్టార్ట్ అవ్వగానే ఇంత పెద్ద హిట్ కొట్టారంటే ఈ సంవత్సరం అంతా ఇంకా మొత్తం మణికొండ మొత్తం కొనేస్తారనిపిస్తుంది నాకు. కొనడానికి ప్లేసే లేదు అక్కడ. మీ ఆస్తి మొత్తం ఎంత ఉండొచ్చు సార్? పెద్దగా ఏం లేదు, ఒక ఇల్లు తప్ప. నేను చాలా విన్నాను, చాలా చూసాను సార్. ఏంటది? మణికొండలో మీ ఇల్లు అంటారు, విజయవాడ వెళ్తే సుమా గారి ఇల్లు ఉందంటారు, కాకినాడ వెళ్తే మీ ఇల్లు ఉందంటారు, విజయవాడ ఉందా? రాజమండ్రిలో పెద్ద స్థలం ఉందని విన్నాను సార్ నేను. రాజమండ్రిలో పెద్ద స్థలమా? అవును బాబు మీరు ప్లీజ్ కొంచెం నడుము కట్టుకొని, ఎలాగో మీకు అన్ని తెలుసు కాబట్టి ఆ విజయవాడ స్థలం, రాజమండ్రి స్థలం, కాకినాడ స్థలం, తర్వాత ఇంకేంటి మణికొండలో విజయవాడలో ఒక పెద్ద ప్యాలెస్ ఉందన్నారు. ఓ అమ్మో, అయితే వెరీ గుడ్. అది ఇంకా మణికొండలో ఇంకో ఏదో ఉందన్నారు కదా, అది అంటే యానంలో కూడా మొత్తం యానమేనాది, ఇవన్నీ ఉన్నాయని విన్నాను సార్. కదా, ఉన్నాయని విన్నారు కదా. విన్నాను. ఇవన్నీ మీరు గనక నాకు తెచ్చిచ్చేస్తే నాకు ఎక్కువ వద్దు, అందులో 20% తీసుకుంటా, అంతేనా? మిగతా అంతా 80% మీరు తీసుకుంటారు. ఇవేం లేవా సార్ మనకి? మీరు తీసేసుకోండి. దీనికి ఏంటి కారణం చెప్తా. ఇక్కడ మోకిలా ఉంది, మోకిల దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి. చాలా మంది ఎలా ఉందంటే ఒకసారి ఎప్పుడో వెళ్ళారు చూడడానికి, మామూలుగా షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎట్లుంటాయి ఏం సంగతి అని. నిజంగా నేను కొనేయడానికి అంత డబ్బులు లేవు, చూడడానికి వెళ్ళి ఊరికే చూసా ఎంతుంది ఎట్లుంది అని చెప్పేసి ఏదో అడిగారు. నెక్స్ట్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను విన్నది ఏంటి తెలుసా, రాజీవ్ సుమకి ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ కొన్నారు ఆల్రెడీ అన్నారు. మా ఇద్దరు పేర్లు చెప్పి అక్కడ ల్యాండ్ అమ్ముతున్నారు. ఇదంతా బిజినెస్ టెక్నిక్. నాకు తెలియదు, అది నాకు లేనే లేదే అక్కడ, నేను అమ్ముతున్నారు. అలాగే షాద్ నగర్ ప్లాటింగ్ చేసి ఇంకొక వైపు బాల్నగర్ దగ్గర ఎక్కడో రాజీవ్ సుమ ఆల్రెడీ ఇక్కడ కొన్నారు వాళ్ళ దగ్గర, ఇదంతా అలా పేరు చెప్పి అమ్ముతున్నారు. అంతేగాని ఎన్ని ఇల్లు ఉన్నాయి సార్? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఒకటే ఇల్లు. అంతకుముందు ఉండింది కానీ అమ్మేశాం. ఫ్లాట్ అంతకు ముందు. అన్ని సినిమాలు మీవే, అన్ని ఛానళ్ళు సుమక్కవే, ఒకటే ఇల్లు ఏంటి సార్ మనకి? మీకు తెలియదా ఎంత వస్తుందో? అంతే, ఛానల్స్ కి ఎంత వస్తుందో మీకు తెలియదా అమౌంట్? తెలుసు సార్. మరి ల్యాండ్స్ ఇంకా ప్రాపర్టీస్ ఇంకేం లేదు. మాకు ఉంటే దాచుకుని చెప్తాం కొన్ని. మరి చెప్పు. మరి అన్ని దాచట్లేదు. షాద్ నగర్ లో ఒకటి ఉంది, త్వరలో అది కూడా మంగళం పాడేస్తాం. అదేంటి సార్? లైఫ్ కొన్ని ఏవో ఉంటాయి, ఏవో ఇబ్బందులు ఉంటాయి కదా సార్. మీ లైఫ్లో మంచి సక్సెస్ చూసారు, ఫెయిల్యూర్ కూడా చూసి ఉండొచ్చు. సక్సెస్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏం లేదు, సైలో నా స్పీచ్ వినండి, చూడండి. లైఫ్ని సక్సెస్ వచ్చింది కదా అని నీకు చిందులేసేసి నా అంత వీరుడు ధీరుడు సూర్యుడు లేడు అని చెప్పేసి వెర్రవేయకండి. అలాగే మీ ఫెయిల్యూర్ వచ్చింది కదా అని చెప్పేసి కృంగిపోయి నాకు మొత్తం జీవితం నాశనం అయిపోయింది, ఇది పోయింది అది పోయింది ఇంకేం లేదు అంత నిరాశలో మాత్రం ఉండకండి. ప్రయత్నం ఎక్కడో చోట మళ్ళీ స్టార్ట్ చేయండి. ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్. నా తాలూకు సక్సెస్ రేషియో చెప్తాం. ఒకనొక టైంలో మా ఫాదర్ ఏదో ఒక ల్యాండ్ మీద పెట్టినప్పుడు ఒక చాలా పెద్ద అమౌంట్, ఆ టైంలో 88 ఆ ప్రాంతంలో, అప్పటికి 30-40 లక్షలు వడ్డీలకు తీసుకొని, ఒకటి కొంతేమో 7 రూపాయలు, కొంతేమో 5 రూపాయలు, కొంత 10 రూపాయలు, ఆ రేషియోలో తీసుకొని ఒకదానికేదో ఇన్వెస్ట్ చేశారు. చివరికి తెలిసింది ఏంటంటే అది లేదు. ఇన్వెస్ట్ చేసాక అది లేదని లేదు, అది ఇంకొకళ్ళు ఎవరు మోసం చేశారు. పత్రాలన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసి మోసం చేసింది. అయ్యా. సో వడ్డీలు కడుతున్నాం నెల. అప్పటికి ఆ రోజుల్లో నెలకి 30,000 40,000 వడ్డీలు కడుతున్నాం అమౌంట్లకి. మా నాన్న ఒక ఎక్స్టెంట్కి వచ్చిన తర్వాత డబ్బు పోయింది, ఇది సోర్స్ ఎట్లా ఏంటి
ఎంతసేపు ఏంటి పిల్లలకి నేనేం చేయలేకపోయాను ఇంకోటి అనుకుంటున్నాడు. ఆయన మనసులో అనుకున్నది అనుకొని మధ్యలో గొడవలు ఫ్యామిలీ లోపల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ఏమనుకున్నాడంటే ఆపేద్దాం, తను చాలించేద్దాం అనుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఓ సూసైడ్ అనుకున్నాడు అంతే. అనే ఫీలింగ్ ఫీలింగ్లోకి వచ్చాడు. ఏదో మాట్లాడి మా అమ్మ చెప్పింది నాకు, ఇలా అనుకున్నారా ఆయన అంటే, నేను వెళ్ళి ఏముంది పిచ్చారా నీకు, మేము ఉన్నాగా, వీల్ డూ ఇట్, నథింగ్, డోంట్ వరీ, మేము సంపాదిస్తాం. అప్పటికి ఇంకేమున్నాయి, వడ్డీలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అసలు తీర్చాల్సింది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎవరికైనా లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకేంటి మైనస్ నుంచి స్టార్ట్ అయింది, ఇంకా కింద నుంచి. బట్ ఆ టైంలో ఏం పెద్దగా మేము ఫీల్ అవ్వలేదు, చేయాలి, దొరికింది ఏది దొరికితే అది. దట్ ఈస్ హౌ టెలివిజన్లో నేను మా ఓన్ ప్రొడక్షన్స్కి నేను మేకప్ వేసేవాడిని, ప్రొడక్షన్ చూసేవాడిని, డైరెక్షన్ చేసేవాడిని మా ఓన్ ప్రొడక్షన్కి. ఎందుకంటే అందరికీ ఇచ్చుకునే పరిస్థితి లేదు, ఇవన్నీ చేసేవాడిని. కాకుండా నేను సింగిల్ ఎపిసోడ్ వస్తే సింగిల్ ఎపిసోడ్ బయట నటించేవాడిని, టెలిఫిల్మ్ వస్తే టెలిఫిల్మ్ చేసేవాడిని, యాక్ట్ చేసేవాడిని. యాడ్స్ వచ్చినప్పుడు లోకల్ యాడ్స్, ఇక్కడ లోకల్ యాడ్స్ అవి వచ్చినప్పుడు అవి చేసేవాడిని. తర్వాత సీరియల్స్, పెద్ద సీరియల్స్ వచ్చిన తర్వాత రుతురాగాలు, కస్తూరి, ఒకేసారి డైలీ సీరియల్స్ మొదలైన తర్వాత 9 డైలీ సీరియల్స్ కంటిన్యూస్గా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాను. రోజు 2 డైలీ సీరియల్స్ వర్క్ చేసేవాడిని, 4 డబ్బింగ్లు చెప్పేవాడిని. సో ఇంత రేంజ్లో వర్క్ చేస్తూ వచ్చాను. ఆ టైంలో లక్కీగా మళ్ళీ నా వైఫ్ తను కూడా జాయిన్ అవ్వడం, ఇద్దరు కలిసి కొంత అప్పటికి చాలా వరకు తీర్చుకుంటూ వచ్చాను. ఈ లోపు తను కూడా జాయిన్ అవుతూ కొంత యాడ్ చేసుకుంటూ ఒక చిన్న ఇల్లు, ఆ ఫ్లాట్ అప్పుడు కూడా దీంట్లో లోన్ మీద. స్టిల్ we fought our battles very effectively. చేసుకుంటూ అన్ని కవర్ చేసుకుంటూ ప్లస్లోకి వచ్చాం. టైం తీసుకుంటే ఎస్, ఆ టైంకి మీరు కంగారు పడిపోయి ఏది అక్కర్లేదు, ప్రతిదీ సాల్వ్ అవుతుంది. కూర్చొని మాట్లాడితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించి తీర్చగలిగితే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, అన్నిటికీ సొల్యూషన్ ఉంది. ఒకసారి మాత్రం కూల్గా ఆలోచించి ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్ అప్, ఐ విల్ ఫైట్ బ్యాక్ యాజ్ అ వారియర్, లైక్ అ వారియర్ అని చెప్పేసి అనుకొని చేయండి. ఏదైనా సాధ్యమే, ఎంతవరకు కొంతవరకు అనే సాధ్యం అవుతుందిగా కదా. అంటే షార్ట్ టైంలో ఏ డిసిషన్ తీసుకోకుండా దానికోసం టైం తీసుకొని ఆలోచించి చేయాలి. ఎస్, షార్ట్ టైంలో ఏది రాదు. చాలామంది చాలా రకాలుగా సుమన్ కామెంట్ చేస్తుంటారు, ఏంటి ఏం చేస్తావు, అన్నిట్లో కనపడతావు ఏంటి, అందులో కనపడదు. అరే ఆవిడ కష్టపడింది రా బాబు, ఆవిడ చరిత్ర తెలుసుకోండి. 1990 నుంచి ఇప్పటిదాకా కష్టపడుతూనే ఉంది. కష్టపడకపోతే రాదుగా, కష్టపడింది కాబట్టే, కష్టపడుతుంది కాబట్టి, హోంవర్క్ చేసుకుంటుంది కాబట్టి వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? ఎఫెక్టివ్గా పని చేస్తుంది కాబట్టి వస్తుంది పని, లేకపోతే ఎందుకు ఇస్తారు? పిచ్చోళ్ళ పక్కన వాళ్ళు ఏమైనా ఇవ్వడానికి వింటారా సార్ ఇలా అక్కడ అన్నప్పుడు? కాదు, నేను అది స్క్రోల్ చేసినప్పుడు కింద కమెంట్స్ చదువుతుంటా, కమెంట్స్ పెడుతుంటారు. ఏం లేదు పాపం, నెగటివ్. వాళ్ళకి ఏంటంటే బోల్డ్ అంత నెగటివిటీ వాళ్ళలో ఉంది, పక్కనోడి మీద పడి ఏడవడం అంతే. ఏంటి ఇంకా ఎంతకాలం ఉంటావు, ఉంటే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఆవిడకు ఓపిక ఉన్నంత కాలం కష్టపడుతుంది, పని ఇచ్చే వాళ్ళు ఉన్నంత కాలం చేస్తుంది. ఏంటి దానివల్ల మీ ప్రాబ్లం ఏంటి? అక్క బాధపడతారా సార్? ఆవిడ అసలు చదవదు, నేను చెప్పను కూడా. ఇప్పుడు మీ అబ్బాయి రోషన్ గురించి చెప్పాలి సార్. బబుల్ గమ్ సినిమాలో ఒక హీరోగా మీరు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు హీరో అవుతాడు అని అనుకున్నారా, అవ్వాలి అనుకున్నారా? అవుతాడు అనుకున్నాను, అవ్వాలి అనుకున్నాను. ఎందుకంటే నేను ఒక ఎక్స్టెంట్ వరకు నేను వచ్చిన తర్వాత నాకున్న పరిస్థితులు కానీ ఇంకోటి కానీ నేను హీరోగా నిలబడడానికి కాదు, నేను యాక్టర్గా, ఎందుకంటే బోల్డ్ని నేను చేసుకుంటూ వెళ్తేనే తప్ప నాకు రాదు ఇంటికి. సో అన్నిటికీ నేను ఆ క్యారెక్టర్ వచ్చింది, ఈ క్యారెక్టర్ వచ్చింది. మధ్యలో జక్కన ఒకటి చెప్పాడు, నువ్వు ఏది పడితే అది ఒప్పుకోకయ్యా, నీకు కొంచెం ఆగు, మంచి క్యారెక్టర్లు వస్తే. ఏది స్టూడెంట్ నెంబర్ 1 అయిన తర్వాత రాజమౌళి సార్ చెప్పారు. అంటే నేనేమన్నా అంటే జక్కన నీకేముంది, నువ్వు చెప్తా బాగానే ఉంది, నేను అలా వెయిట్ చేస్తే మళ్ళీ నీ ఇంట్లో ఇవ్వాల్సింది ఉంది, కట్టాల్సింది బోల్డ్ ఉంటుంది, అలా కాదులే అని చెప్పేసి వచ్చింది అని చేశాను. సో దానికి ఉండే మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉన్నాయి దాని పరిధిలో. అయితే రోషన్కి అలాంటి పరిస్థితి లేదు. సో ఐ వాంటెడ్ హిమ్ టు బికమ్ హీరో. అవుతాడు అని తెలుసు, అవ్వాలని చాలా గట్టిగా కోరుకున్నా. వాడికి ముందు నుంచి చెప్తున్నా, ఇది అవుతుంది, కొన్నాళ్ళు సస్టైన్ చేయగలుగుతావు, కొన్ని చేయలేకపోవచ్చు, బట్ ఆ టైం డెఫినెట్గా ఉంటుంది. బట్ యూ బికమ్ ఏ వెరీ గుడ్ యాక్టర్ కూడా అవ్వాలి, మొత్తం హీరో కాదు. హీరో ఏంటి, హీరోకి ఫైట్లు రావాలి, డాన్సులు రావాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి. బట్ ఇవి అన్నిటితో కలిపి నువ్వు పర్ఫామ్ కూడా చేయాలి రోషన్ అని చెప్పేస్తున్నా.
అన్న తర్వాత వాడు దానికి తగ్గట్టుగానే మా నాన్న దగ్గర ట్రైనింగ్ కొంచెం తీసుకున్నాడు. యుఎస్ వెళ్ళి లీ స్ట్రాస్బర్గ్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా ట్రైనింగ్ తీసుకొని వచ్చాడు. అయిన తర్వాత ఇక్కడ డాన్సులు ఫైట్లు ఇవన్నీ కూడా కొంచెం తర్ఫీదు పొందాడు, మొత్తం కాదు కొంతవరకు. సో అయిన తర్వాత బబుల్ గమ్ సినిమా నాకు చాలా ఆనందం అనిపించింది. ఫస్ట్ సినిమా ఏదో ఒక ఫస్ట్ సినిమాలా అనిపించలేదు సార్, అసలు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న. నాకు కూడా ఆశ్చర్యం వేసింది, అరే చాలా బాగా చేసాడు ఇంకోటి అనిపించింది. ఎస్, బట్ ఇంకా స్టిల్ టు ఇంప్రూవ్, ఇంకా స్టిల్ టు గో, ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి, ఇంకా చాలా పైకి ఎదగాలి. మరి ఇంకా నెక్స్ట్ మూవీ ఎప్పుడు సార్? అది నాకు తెలిసి జూలై ఆగస్టు సెప్టెంబర్ కలా వచ్చేస్తుంది. సందీప్ రాజు గారు డైరెక్టర్. ఓ కలర్ ఫోటో ఎస్, చాలా ఎఫెక్టివ్ గా తీస్తున్నాడు, చాలా బాగా తీస్తున్నాడు. సినిమా కూడా అందరూ అంటున్నారు చాలా బాగా వస్తుంది. రెడీ అయిపోండి అమ్మా, రోషన్ నెక్స్ట్ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు సార్ గర్ల్స్ ఆ బబుల్ గమ్ సినిమా నుంచి. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడనా సార్ మీకు రోషన్ అట్లా కొన్ని సీన్స్ చూసినప్పుడు ఏమనిపించింది మూవీలో? వీడి ప్లేస్ లో నేనుంటే బాగుండు కదా అనిపించింది. సరదాగా అంటున్నాను. సరదాగా అనుకోవచ్చు కానీ లోపల ఫీలింగ్ అయితే ఉంటుంది. అలా అనుకోలేదు మీరు, నేను ఊరికే సరదాగా అంటున్నాను. అంటే అది రిక్వైర్డ్. అంటే అఫ్ కోర్స్ జనరేషన్స్ మారే. ఒకప్పుడు లవ్ అంటే దూరం నుంచి అక్కడ ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారు, అక్కడుండి ప్రేమ అని అంటే ఆవిడ అక్కడి నుంచి అంత దూరంలో పారిపోయి అని అలా అనుకుంటే అలా ఆ రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు జెన్జీ వచ్చేసరికి చేపల్లాగా తయారయ్యారు. అంటే అఫ్ కోర్స్ అది ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్మెంట్ లేకుండా ఎక్కువ చేసినా కానీ అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో రోషన్ కావాలి, నాకు కిస్ సీన్ కావాలని అడిగాడట తను, నేను విన్నాను అది. అవునా? అవును. సుమక్క రాజీవ్ కనకాల్ గారిని ఇద్దరిని కలిపితే ఒక బ్లాస్ట్ వచ్చింది. అది బబుల్ గమ్ సినిమా మన రోషన్తో. ఈ హోప్ సో. ఎవరికైనా భయం ఉంటుంది కూడా లోపల, ఆనందం ఉంటుంది, భయం కూడా ఉంటుంది. ఎక్కడ పేరు ఎలా వస్తుంది, వాడి మెయిన్గా వాడికి రావాలి పేరు, మాకు కాదు. ఇంకోటి లోపల ఎక్కడ ఉంటుంది, మా పేరు కూడా ఏమైనా పాడైపోతుందా అన్నది ఒకటి, ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది కదా. మా పేరు పాడు చేయలేదు, వాడి పేరు పాడు చేసుకోలేదు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు అన్నట్టే ఉంది. అది చాలా సంతోషం. అండ్ సెకండ్ సినిమా నాకు గట్ ఫీలింగ్ ఏంటంటే, సెకండ్ సినిమా తర్వాత జనాలు ఫస్ట్ సినిమా అప్పుడు కొంతమంది కామెంట్ చేశారు, ఉంటాయి కదా నానా రకాల నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి హీరో మీద, అవన్నీ కూడా వచ్చాయి. బట్ ఎవరో ఏం పట్టించుకోలేము మేము. సెకండ్ సినిమాకి నాకు తెలిసి ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళు కూడా పాజిటివ్ అవుతారని నా నమ్మకం. నెక్స్ట్ వెయిట్ అండ్ సీ. సార్ సుమక్కని మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు? ఇది ఒక్కటి చెప్పండి, ఇది నా పర్సనల్. సుమా అని పిలుస్తా. అప్పుడప్పుడు బాగా ప్రేమ ఎక్కువైపోయిందంటే అమ్మ కుట్టి మనసిలా ఆ పాట ప్లే చేస్తుంటా. అప్పుడు అక్క లేదు, నా పెళ్ళప్పుడు నేను దగ్గరుండి ప్లే చేయించుకున్న ఆ పాట. మొత్తానికి మా సుమక్క అమ్ముకుట్టి. రోషన్ గారిది మీది కాంబినేషన్లో మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్? తెలీదు, నాకైతే తెలియదు. ఎవరైనా మంచి స్క్రిప్ట్ తీసుకొని వచ్చి కాంబినేషన్ పనికి వస్తుంది అనుకుంటే వస్తే చేయగలుగుతాం. ఓ మీరైతే ఓకే? నేను ఓకే, బట్ మా సార్ ఓకే, కానీ రోషన్ చేస్తాడో లేదో తెలియదు. అదేంటి సార్? ఏమో, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. కొన్ని సీన్లలో మీరు అక్కడ ఉంటే చేయలేం సార్ మేము. కొన్ని సీన్లలో మీరు అక్కడ ఉంటే చేయలేం సార్ మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్ష గారు. నాకు ఈ హోమ్ టౌన్ ఎంత మంచి పేరు తెచ్చిందో మీ ఈ పాడ్కాస్ట్ వల్ల నాకు ఇంకా మంచి పేరు తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే సరదాగా సాగింది, టైమే తెలియలేదు. నా టైం అంతా తినేశారు. అయినా కానీ నిజంగా చెప్తున్నాను, సరదాగా బాగా సాగింది. థ్యాంక్ యూ సార్. నాకు హోమ్ టౌన్ అంటే బేసిక్గా నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిని. నా జ్ఞాపకాలన్నీ కూడా హైదరాబాద్ చుట్టూనే ఉంటాయి. కాకపోతే మా నాన్నది యానాం, మా అమ్మది ప్రొద్దుటూరు. మా అమ్మ వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు 1950-51కే. సో ప్రొద్దుటూరుకి నేను వెళ్ళింది లేదు. అప్పుడప్పుడు నేను యానం వెళ్ళొచ్చేవాడిని చిన్నప్పటి నుంచి. అప్పుడప్పుడు ఈ హోమ్ టౌన్ నన్ను నాలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందంటే, యానాంకి అట్లీస్ట్ సంవత్సరానికి 2 సార్లు వెళ్ళేలాగా జనాల్ని ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా నాన్న పోయిన తర్వాత వాళ్ళు ఎవరో తెలియట్లేదు పాపం. మన పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళంతకు వాళ్ళే వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు, అబ్బాయి మీ నాన్నకి ఫ్రెండ్ ఇంకోడని. సో అవన్నీ లింకులు మళ్ళీ ఏర్పరచుకోవాలని ఆశ ఉంది. సో హోమ్ టౌన్ నాకు నిజంగా ఆ ఆలోచన క్రియేట్ చేసింది. మీ
నాన్నగారి కోసం చెప్పాలంటే ఒక్క మాట ఏం చెప్తారు? గ్రేట్ టీచర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా తండ్రిగానే మాత్రం కాదు నేను ఆయన్ని అసలు ఆ చూసి. మాట వినగానే అద్భుతంగా వండుతాడు మా నాన్న కూడా. గ్రేట్ ఫాదర్ అండ్ గ్రేట్ అంటే మాకున్నంతలో మాకు ఎక్కడా లోడ్ చేయలేదు, దేనికి లోడ్ చేయలేదు. ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు కూడా ఎప్పుడో నాకు 21 years వచ్చినప్పుడన్నా తెలియకపోతే ఎలా, 1920కి అప్పుడు తెలిసింది. అది కూడా సమస్య వచ్చింది కాబట్టి తెలిసింది. అంతవరకు ఎప్పుడు ఏమీ తెలియనివ్వలేదు. అండ్ నేను ఈ రోజున ఇలా సంపాదించుకొని ఏది ఎవరి దగ్గర చేయి చాచకుండా ఒక తల దించకుండా బతుకుతున్నానంటే నేను నా యాక్టింగ్ స్కిల్స్ ఇంకోటి వల్లే. అది కేవలం మా ఫాదర్ మదర్ వల్లే. సో ఇప్పుడు సార్ లేరు. సో మీకు ఎప్పుడైనా గుర్తు రావడం అంటే ఎప్పుడైనా నాన్న ఉంటే బాను. ఎవ్రీడే మార్నింగ్ నేను మేకప్ వేసుకునే ముందు వాళ్ళకు నమస్కరించుకొని మేకప్ వేసుకుంటాను. సో మర్చిపోవడం అనేది ఎప్పుడూ లేదు. ఎక్కడో చోట సమ్వేర్ నా వాక్ ఆఫ్ లైఫ్లో చాలామంది కలుస్తుంటే వాళ్ళు చెప్తుంటారు, నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఓహో, ఇంతమందికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వీళ్ళు చేశారా. ఇవి మాత్రమే కాకుండా వాళ్ళు పర్సనల్ లెవెల్లో వండి పెట్టారు, మాకు చక్కగా భోజనం పెట్టారు. మాకు ఆ రోజు మేము మామూలు బుడ్డి క్యారేజ్ ఇంత క్యారేజ్లో తెచ్చుకున్నా అది సరిపోదని చెప్పేసి మాకు పెట్టేవాళ్ళు అని చెప్తుంటే అది కూడా ఆనందం వేస్తుంది. మీ నాన్నగారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఏం చెప్పాలి అనుకుంటారు? 1.5 year తర్వాత కిసిక్ టాక్స్కి వచ్చారు. అంటే ఏ ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, ఎక్కడ కనిపించకుండా. నాకు ఇంకో మేజర్గా ఒక ఆవిడ BBC ఛానల్ ఆవిడకి చెప్పాను, ఇస్తాను ముందుగా మీకు ఇంటర్వ్యూ అని. సారీ అమ్మా, మాట తప్పాను, బట్ గ్యారంటీ మీకు ఈ దీంట్లోనే ఇచ్చేస్తాను. మీరు ఏమనుకోకండి ప్లీజ్, బావగారు మరదల కోసం వచ్చారు. సో ఫైనల్గా సార్ నన్ను అడగాల్సినవి ఏమన్నా ఉన్నాయా? మీకు ఇమ్మాన్యుయల్కి మధ్యన ఏముంది? అదంతా తర్వాత మాట్లాడుకుందాం సార్, టైం అయిపోయింది మనకి. ఓహో, ఇమ్ము, యు ఆర్ వెరీ లక్కీ పర్సన్ ఇమ్ము. అవునా? నాకు ఇమ్మాన్యుయల్ చాలా మంచి ఫ్రెండ్, తను కూడా అడిగి కనుక్కుంటాను. బట్ ఎనీహౌ ఇమాన్యుయల్, యు ఆర్ వెరీ లక్కీ గై. అర్థం చేసుకోరా ప్లీజ్. సో వాట్ ఎవర్ చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా హోమ్ టౌన్ చూడండి, చాలా మంచి వెబ్ సిరీస్, చాలా బాగుంటుంది, హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. అండ్ యానాం జనానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి మీతో మమేకమై మీతో అందరినీ పరిచయాలు చేసుకొని ఆ రూట్స్ని మళ్ళీ డెవలప్ చేసుకుంటాను. మా నాన్న లేకపోయినా ఐ విల్ కమ్ దేర్. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఈ సిరీస్ పెద్ద హిట్ అయింది. ఇలాగే పెద్ద పెద్ద సినిమాస్, పెద్ద పెద్ద సిరీస్లు అనుకునేవన్నీ మీ లైఫ్లో జరగాలని మనస్ఫూర్తిగా బిగ్ టీవీ నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.